జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. అందరి చేతులు ఎత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్య ఆనంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం ఒక వైష్ణవ తిథి అంటే పీछे पंखा है क्या बंद करो. వైష్ణవ తిథి అంటే మనకి పండగలు. మీరు ఇళ్ళలో ఎలా మ్యారేజ్ డే, బర్త్డే, శ్రాద్ధ రోజు అంటే జరుపుకుంటూ ఉంటారు ఇళ్ళలో. సో మందిరంలో భగవంతుడికి భక్తులకి చెందినటువంటి రోజులు జరుపుకుంటారు. కుటుంబాల్లో వాళ్ళకి సంబంధించిన మా నాన్న చచ్చిపోయిన రోజు, మా అమ్మ పోయిన రోజు, మా కొడుకు బర్త్డే చేస్తారు కదా. మందిరాల్లో దేవుడు భక్తులకు సంబంధించినటువంటి ఉత్సవాలు. ఆ రకంగా ఈరోజు కొద్ది రోజుల్లో బలరాం జయంతి వస్తుంది, రాధాకృష్ణ ఉయ్యాల సేవ వస్తుంది, తర్వాత కృష్ణ జన్మాష్టమి వస్తుంది, ప్రభుపాదుల వారి వ్యాస పూజ, ఇవన్నీ కొద్ది వారాల్లో రాబోతున్నాయి. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటిది భక్తి వినోద్ ఠాకూర్. ఈయన పేరు భక్తి వేదాంత స్వామి. ఈయన భక్తి వేదాంత స్వామి. ఈయన గురువు గారి పేరు భక్తి సిద్ధాంత స్వామి. ఆయన గురువు గారి పేరు గౌరకిషోరు. ఆ తర్వాత భక్తి వినోద్ ఠాకూర్. అంటే మన గురు పరంపరలో ఆయన ఆయన భక్తి వినోద్ ఠాకూర్. వీళ్ళంతా కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు అయితే మనలాంటి పనికి వాళ్ళని ఎలా భక్తులు చేయగలిగారు? మీరు భక్తురాలంటే మీకు భక్తురాలయ్యే యోగ్యత ఏమైనా ఉందే? ఏమీ లేదు. ఏం తపస్సు చేస్తారు, ఏం జ్ఞానం ఉంది, ఏం యోగా చేస్తారు, దేనికి పనికిరాం. అయినా కూడా మనం ఈరోజు కూర్చుని కృష్ణుడి దేవుడు కృష్ణనామం జపం చేయాలంటే అంత గురువు గారిదే. అంటే దానివల్ల మనం ఈ మార్గంలోకి వచ్చాం. అందరిలాగా మనం కూడా ఈ జీన్స్ వేసుకుని బజార్లో తిరుగుతూ హోటల్లో తింటూ అర్థం లేకుండా బతకడం. ఇప్పుడు మనకి జీవితాన్ని ఆ రకంగా పాడు చేసుకోకూడదు, మానవ జీవితాన్ని మనం. ఎందుకంటే ఇక్కడ ఉండే దుఃఖాలు భరించలేనటువంటి దుఃఖాలు. దీనికి సమాధానం వెతకాల. సమాధానం ఏంది? మనం కృష్ణుడిని చేరేదాకా మనం ఇక్కడ పుట్టక తప్పలేదు. అంటే మనం దేవుడి దగ్గరికి పోతే ఇంక ఇక్కడికి రావక్కర్ల. దేవుడి దగ్గర రాకపోతే చక్కర్లు కొడుతూ ఉంటాం, రావడం దారి తప్పుకోవాలి. కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన మనుషుల్లో కొంతమంది పుట్టినప్పటి నుంచే భక్తుల్లాగా పుడతారు. ప్రహ్లాదుడు, ప్రభుపాద, ఈయన పుట్టినప్పటి నుంచే భక్తులు. కానీ మనందరం కూడా ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా భక్తుల సహవాసంతో సాంగత్యంతో ఆత్మ అంట, కృష్ణ అంట, భగవద్ ఇప్పుడు కొద్దిగా. కానీ కొంతమంది అన్నీ తెలిసి పుడతారు. అంటే మనుషుల్లో కొంతమందిని నిత్యముక్త అంటే వాళ్ళు ఏ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ రాలేదు. వాళ్ళు ఈ సంసారంలో కేవలం దేవుడు పనిచేయడం కోసం వస్తారు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వాళ్ళు ఇట్లా మనలాగా ఈ సంసార సుఖాలు, ఈ ఏడవడాలు, వాళ్ళు వచ్చింది వేరే పనికి, మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి. అటువంటి వాళ్ళని ఏమంటారు? నిత్యముక్త. నిత్యముక్త అంటే వాళ్ళు ఈ సంసారంలోకి వచ్చినా కూడా
వాళ్ళకి ఈ సంసారంతో సంబంధం ఏం లేదు. కేవలం భగవంతుడి తరఫున ఈ పని చేయడానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళని ఏమంటారు? నిత్యముక్త. తర్వాత రెండో కేటగిరీ సాధన ముక్త. మనకు కొద్దిగా తెలిసి వచ్చింది, నేను శరీరం కాదు, నేను ఆత్మని. నా మనస్సు సంసారంలో ఉండడం వల్ల నేను ఇక్కడ తిరుగుతున్నాను. మనస్సుని దేవుడి మీద తిప్పుకోగలిగితే నేను ఈ దుఃఖ సంసారంలో తిరుగులాడవలసిన అవసరం లేదు. అంటే నేను బతుకుతో ప్రయత్నం చేయాలా, ఎలా మనస్సుని దేవుడి వైపుకు తిప్పుకోవాలి. అంటే మనుషుల యొక్క పని ఇది, కుక్కలు పిల్లల పని కాదు ఇది. మనుషులు మాత్రమే దేవుడిని తెలుసుకోగలుగుతారు, దేవుడితో సంబంధాన్ని పొందగలుగుతారు. అంటే దాని సాధన ముక్త. కాబట్టి కొంతమంది ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ అంటాడు, ఓహో కృష్ణుడు దేవుడు, నేను కృష్ణ మంత్రాన్ని మహామంత్రాన్ని నేను జపం చేసినట్లయితే నాకుండేటువంటి అజ్ఞానం పోతుంది, నాకుండేటువంటి తప్పుడు కోరికలు పోతాయి, నాకుండేటువంటి తప్పుడు స్వభావం, కామము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, మదము, ఇవన్నీ కూడా మనమే డిస్టర్బ్ చేసుకుంటాం. మీకు క్రోధం వస్తుంది, మీ తలకాయ పాడవుతుంది. అంటే క్రోధం అయితే పిచ్చిదానిలాగా తయారవుతారు. అలాగే ఈర్ష్య కలిగిందంటే మనకి కళ్ళు మూసుకుపోతాయి కదా, అన్ని అవతల వాళ్ళు తప్పులే కనపడతాయి. ఈర్ష్య కలిగిందంటే వాడిలో ఒకటి మంచి కనపడుతుంది మనకి. ఎందుకు ఈర్ష్య? ప్రతి నెగిటివ్గానే చూడాలి. ఇవన్నీ కూడా మనమే సత్యానికి దూరం అయిపోతాం. ఇటువంటి కామ, క్రోధ, ఈర్ష్య ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎవరైతే భజన చేస్తూ ఉంటారో రోజు, భజన ఒక రకంగా మీరు మానసిక రోగాన్ని మనం అధిగమించడం కదా. శరీర రోగాలు ఉంటాయి, దానికి మీరు ఏఎండి, ఎంఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మానసిక రోగం ఉంటుంది, ఆ డాక్టర్ కూడా మానసిక రోగం ఉంది, లేకపోతే వాడు ఎందుకు అట్ట బతుకుతున్నాడు. మానసిక రోగం అంటే సుఖం లేనటువంటి చోట సుఖం దొరుకుతుంది వెతకడం, అందుకు మానసిక రోగం అంతే కదా. అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్ళు ఇంక ఇక్కడ సుఖాన్ని వెతకడం వదిలేస్తారు. ఇది వీలయ్యేప్పుడు ఎందుకు భగవంతుడే చెబుతున్నాడు దుఃఖాలయం. భగవంతుడు ఇది దుఃఖాలయం చేస్తే ఆర్ యూ నాట్ ఎ ఫూల్ టు ట్రై టు సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ హియర్? యు ఆర్ ఎ బిగ్ ఫూల్ నెంబర్ 1. కృష్ణ సేస్ అనిత్య అసుఖం లోకే. కృష్ణ సేస్ అనిత్య. Say, if you go to America, as long as your visa permits, you are there. After that, kicked out. Go out. Otherwise, illegal. It becomes illegal stay. You are not part of that society. So like that, we are not part of this world. We have come here by mistake. Now we should know what mistake we did, so how to rectify our mistake and then become eligible to be a citizen in the kingdom of God. You want to be in the prison? Law student is here. You want to be in the prison or you want to be a free citizen? You want to be a free citizen. But here we are all imprisoned by disease, old age, death. Nobody wants disease, old age and death. But you are forced to accept them. This is called punishment. So this is called rectification. మనం భగవంతుని వదిలిపెట్టి మన ఈ సంసారంలో మనం ఒక అపరాధిలాగా, నేరస్తుడిలాగా బతుకుతున్నాం. దాన్ని సరి చేసుకొని లేదు భగవంతుడిని నేను ఎందుకు నిర్లక్ష్యం చేయాలా, అంతా ఆయన మన కోసం ఆయన ఉన్నది, అంతా ఇచ్చేది ఆయన. మనం వెతుకుతున్నటువంటి అమిత ఆనందాన్ని కూడా ఆయన ఇవ్వగలుగుతాడు. మనంతా ఆనందం కోసం ఎదుగుతున్నాం. కానీ దేవుణ్ణి వదిలిపెట్టేసి
మనం వెతుకుతున్నాం కదా. దానికి ఇటు చెప్పుకోవచ్చు మనం మీ బీరువాలో బాగా డబ్బులు ఉన్నాయి, కానీ దాని కీ పోగొట్టుకుంటారు. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి ఇంట్లో, కీ పోయింది, ఏం చేస్తారు? సో యు ఆర్ అనేబుల్ టు యాక్సెస్. సో ఆ రకంగా ఆనందం అనేది మన స్వభావం, ఇది బయట నుంచి వచ్చేది కాదు, కానీ మనకు తెలియలేదు. అందుకే మనం అనుకుంటా ఉంటాం, ఆ సినిమా చూస్తే, నేను పెళ్లి చేసుకుంటే, నేను అమెరికా పోతే, నేను ఈ డబ్బులు సంపాదిస్తే, నేను ఇల్లు కట్టుకుంటే, పీపుల్ థింక్. కానీ మనం ఆనందానికి కులు మనం అది పోగొట్టుకున్నాం. భగవద్గీత నుంచి అది తెలుసుకున్నప్పుడు, ఓహో, నేను ఇట్లా డబ్బు పాడు చేసుకోవక్కర్లేదు, టైము పాడు చేసుకోవక్కర్లేదు, జీవితాన్ని పాడు చేసుకోవక్కర్లేదు. నేను భగవద్గీతలో చెప్పినట్టుగా నేను ఆత్మని. ఈరోజు మేము పొద్దున్న చదువుతున్నాం, ఆ పొద్దున 2వ అధ్యాయంలో, రోజు మేము 2వ అధ్యాయం చదువుతున్నాం. దానిలో ఆయన అంటాడు, భగవంతుడు చెబుతున్నాడు, స్థితప్రజ్ఞస్థ కాభాష సమాధిస్థ కేశవ స్థితదీం కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్నేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్థ దోక్షతే. వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. కృష్ణ ఇస్ సేయింగ్, స్థితప్రజ్ఞుడు ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు తెలియగలవాడు. మనం మామూలుగా ఎవడైనా పిహెచ్డి చేస్తే, ఎవడైనా కంప్యూటర్ తయారు చేస్తే, కంప్యూటర్ తయారు చేయొచ్చు, కానీ ఆనందం ఏం కలగదు దాంతో. తలనొప్పులు కూర్చొని విసుగొచ్చేదాకా. అందుకు ఏమన్నా ప్రజాహతి యథా కామాన్. ఈ మన మనస్సు మనకి కలిగించేటువంటి ఈ కోరికలు ఎవడైతే ఇవన్నీ వదిలిపారేస్తాడో, ప్రజాహతి యథా కామాన్. కామాన్ అంటే కోరికలు. ఇవన్నీ మనస్సు మనకి కలిగిస్తుంది, ఇవన్నీ ఆత్మకి సంబంధించిన కోరికలు కాదు. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతన్ ఆత్మన్నే ఆత్మనా తుష్ట. ఎవడైతే తనలో తాను ఆనందాన్ని, తుష్టి అంటే తెలుసు సంతుష్టి, ఎవడైతే తనలో తాను సుఖంగా ఉండడం నేర్చుకుంటాడో, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఎవడో వచ్చి మిమ్మల్ని సుఖపెడతాడు అనుకోమాకండి, నాట్ పాజిబుల్. లేదా ఏదో మనం పొందితే సుఖపడతాం అనుకోమాకండి. యువర్ నేచర్ ఈజ్ హ్యాపీనెస్. యూ షుడ్ నో హౌ టు బి సిచ్యువేటెడ్ ఇన్ సెల్ఫ్. స్థితప్రజ్ఞస్థ ఆత్మన్నేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్య దోష్యతే. భగవంతుడు ఇంకా రకరకాల శ్లోకాల్లో ఆయన కన్విన్స్ చేస్తున్నాడు. ఆయన అదే కూర్మాని అంగాని వ్యవస ఇంద్రియాణి ఇంద్రియేభ్య తస్య ప్రజ్ఞా ప్రతి యదా సమర్థతే ఛాయం. ఈజ్ గివింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ టర్టిల్, ఆ టార్టాయిస్. వాట్ ఈజ్ ఎ టర్టిల్? టార్టాయిస్. టార్టాయిస్ అంటే ఏంది? తాబేలు, తాబేలు, కచ్చివ. సో కృష్ణ ఈజ్ గివింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ టార్టాయిస్. ఏ రకంగా తాబేలు చూసారా ఎవరినా ఇక్కడ? తాబేలు చూడని వాళ్ళు ఎవరినంటే చేతులు ఎత్తండి. తాబేలు చూడనటువంటి వాళ్ళు, దోస్ హు హావ్ నాట్ సీన్ ఏ టార్టాయిస్ రైజ్ యువర్ హ్యాండ్. ఎవ్రీబడి హస్ సీన్. చూసావా తాబేలు? ఎక్కడ? గాలిలో ఎగురుతుందా? నీళ్ళలో ఉంటుంది. నేల మీద నడవదా? యాంఫీబియన్ అంటారు. నీళ్ళల్లో ఉండే వాళ్ళని ఆక్వాటిక్స్ అంటారు. నేల మీద తిరిగారు వాళ్ళని టెర్రెస్ట్రియల్ అంటారు. టెర్రెస్ట్రియల్ ఎంటిటీస్, ఎక్వాటిక్ ఎంటిటీస్ నీళ్ళలోనూ ఉంటాయి, తర్వాత నీళ్ళ బయట ఉంటాయి. యాంఫీ అంటే రెండు, యాంఫీబియన్. ఈ రకంగా
సో తాబేలు అనేటువంటిది నీళ్ళలోనూ ఉండగలుగుతుంది, నీళ్ళ బయట కూడా ఉంటుంది. మీరు ఉండగలరు నీళ్ళలో? యూ విల్ డై. 2 నిమిషాల్లో కళ్ళు తేలేయాలి కదా. అంటే మనం ఈ భూమి మీద మాత్రమే బతకడానికి మన భగవంతుడు మన శరీరం అటు తయారు చేశాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు తాబేలు ఉదాహరణ ఇస్తున్నాడు. తాబేలు ఏం చేస్తుంది? తాబేలు అని అంటారు, షెల్ అంటారు. షెల్ తాబేలు దాని శరీరం గట్టి చిప్పలాగా ఉంటుంది, లోపల మన అందరిలాగే మెత్తటి శరీరం ఉంటుంది. భగవంతుడు దాన్ని అటు తయారు చేశారు. తాబేలుకి హాని వచ్చినప్పుడు వెంటనే అన్ని లోపలికి తీసుకుంటుంది. దాని మీద మీరు రాయితో కొట్టిన ఏమైనా కొట్టి అది చచ్చిపోతుంది, ఎందుకంటే చిప్ప మీద కొడుతున్నారు మీరు. సో మళ్ళీ వాడి ఏదైనా పనికిరాందో చిప్ప అనుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ అది బయటకు వస్తుంది, మళ్ళీ స్టార్ట్స్. అంటే దాన్ని డిఫెన్సివ్ మెజర్, ప్రొటెక్టివ్ మెజర్. భగవంతుడు దానికి ఆ రకంగా షీల్డ్ అంటారు. తాబేలు ఏ విధంగా తాబేలు అనుకూలంగా ఉన్నప్పుడే తన కాళ్ళని బయటికి తెస్తుంది, అనుకూలంగా లేనప్పుడు అది విత్డ్రా చేసుకుంటుంది. ఆ రకంగా ఒక యోగి అయినటువంటి వాడు కేవలం అవసరం ఉన్నంత వరకే ఈ సంసారంలో తలకాయ దూరుస్తాడు. మనకు వండుకోక తప్పదు, తినక తప్పదు, అంతవరకు. కానీ సినిమా చూడాల్సిన అవసరం లేదు, క్రికెట్ చూడాల్సిన అవసరం లేదు కదా, మనం ఈ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. దాని ప్రయోజనం ఆనందం కలగదు అక్కడ. అంటే ఎంత తప్పనిసరో శరీరానికి కొంత తప్పనిసరి పనులు ఉంటాయి. నిద్రపోవాలా, తినాలా, వీటికి టైం ఇవ్వడం తప్పదు. ఇది యోగి అయినా కూడా ఈ పనులు చేయాల్సిందే అంతవరకు. ఆ తర్వాత మిగతా టైము మనం వేస్ట్ చేయకుండా ఎవడైతే తనలో తాను ఐ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ మై సెల్ఫ్, నౌ వీ హావ్ లాస్ట్ టచ్ విత్ అవర్ సెల్ఫ్. మనం ఎవడో తెలియకుండా ఐఎమ్ ఏ రెడ్డి, ఐఎమ్ ఏ ఇంజనీర్, ఐఎమ్ ఏ బ్యాచులర్, ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్, ఆల్ బాడీలీ డెసిగ్నేషన్స్. బట్ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్. అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ నాట్ దిస్ ఎనీ ఫిజికల్ డెసిగ్నేషన్స్, ఐఎమ్ ఆత్మ. Then how to remain in Atma? Atma's nature is happiness because it is part of God. God is always happy. Being part of God, we are also meant to be always happy. But we are on a bodily plane, unfortunately. But ఇక్కడ ఈరోజు భక్తి వినోద్ ఠాకూర్ ఆయన మనం ఎవరైతే ఆత్మదర్శులో, ఎవరైతే ఆత్మజ్ఞానులో, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారో అటువంటి వ్యక్తుల యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు మనకు కూడా ఈ విషయాలు తెలవడం ప్రారంభమవుతుంది. అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అధికారం. భారతదేశంలో ఎవరైనా కూడా కలెక్టర్ కావచ్చు, అంతే కదా. కలెక్టర్ అవడానికి యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్, దట్స్ ఆల్. నేను రెడ్డిని కాబట్టి కలెక్టర్ కాలేను, నేను ఆడదాన్ని కాబట్టి. ఆడవాళ్ళు కలెక్టర్లు ఉన్నారా లేరా? లేడీ కలెక్టర్స్ ఆర్ దేర్. జానకని ఉండేది ఇక్కడ, జానకమ్మ మన కలెక్టర్ గారు ఇంతకుముందు లేడీ. అంటే ఆడవాళ్ళు కాబట్టి మనం ఒంటింట్లో కూర్చొని మనం పప్పు అని వండాలి, అట్లే ఎనీథింగ్. సో కాబట్టి అలాగే కలెక్టర్లు ముస్లింలు కలెక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు ఇంతియాజ్, మాకు అన్యాయం చేశాడు. మాకు చంద్రబాబు నాయుడు 2 లక్షలకి 10.5 ఎకరాలు అలాట్ చేస్తే ఆయన ఏం చేశాడు, స్వామి ఈ ఫైలు మీరు 6 సంవత్సరాల క్రితం మీరు అప్లై చేశారు, 6 సంవత్సరాలు రీవాల్యూ చేయాలి, ఇప్పుడు రేట్లు మారిపోయింటాయి రియల్ ఎస్టేట్ కాబట్టి అని చెప్పి 2 లక్షలు 6 లక్షలు చేశాడు. అండ్ 6 లక్షలు పెట్టి మేము కొనుక్కోవాలి, 6 లక్షలు నువ్వు మా డబ్బులతో గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు మాకు, ఎక్కడ కావాలని నీళ్ళు ఉన్న చోటే కొనుక్కోవచ్చు. సో ఆయన పాడు చేశాడు మా ప్రాజెక్టు. 2 లక్షలకి మనకి ఎకరం వస్తుంది తీసుకుందామని తయారైతే ఆయన 6 లక్షలు చేసి పెట్టాడు. నేను మాకు అక్కర్లేదు, వీడు 6 లక్షలు మేము మా డబ్బులతోటే కొనుక్కోవచ్చు ఎక్కడైనా కూడా ఆ రోజుల్లో.
ఇది కరోనాకు ముందు విషయం. ఇది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ 5 ఏళ్ళు అయిపోయింది కదా, జగన్ 5 ఏళ్ళు అయిపోయింది. అంటే 6 ఏళ్ల క్రితం అక్కడ మేము వెతుకుతున్నటువంటి చోట ల్యాండ్ 2 లక్షలకి. పాయింట్ వచ్చి మనం చెప్పుకుంటుంది ఎవరైనా కూడా ప్రధానమంత్రి కావచ్చు, కానీ మీరు ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరైనా కూడా భగవంతుడి భక్తుడు కావచ్చు. దీనికి ఏమి కులంతో సంబంధం లేదు, లింగ భేదం లేదు. మీరు హిందువులే భగవంతుడిని పొందుతారు అట్లే. హిందువుల కన్నా కొమ్ములు వచ్చాయి, హిందువులైనా భగవంతుని పొందుతున్నారా? వీళ్ళకంటే హిందువుల కంటే మంచి మంచి చైనాలో భక్తులు ఉన్నారు, కృష్ణ భక్తులు, రష్యాలో ఉన్నారు. ఎవడు దేవుడిని వెతుకుతున్నాడో అతను భగవంతుని పొందే అధికారం అతనికి ఉంది. ఎందుకంటే మనకి భగవంతుడితో సంబంధం ఉంది. అంతే కదా, ఒక తండ్రిని కలుసుకోవడానికి పిల్లవాడికి జన్మ హక్కు. తల్లిని కలుసుకోకపోతే ఎవరిని కలుసుకుంటాడు? తల్లికి హక్కు అనడానికి. ఆ తల్లి నాకు పిల్లవాడితో సంబంధం లేదు, ఎప్పుడు ఫామ్ ఫిల్ చేసినా హూ ఈజ్ యువర్ మదర్, ఆమె పేరే రాయాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం తల్లిదండ్రులు మార్చలేము. ఏ తల్లిదండ్రులు పుట్టారో వాళ్ళ పేరు చెప్పుకోవాలి ఎన్నాళ్ళైనా కూడా. అదే రకంగా ఆత్మకి కృష్ణుడితో సంబంధం ఉంది. వాడు అమెరికా వాడు కావచ్చు, వాడు రష్యా వాడు కావచ్చు, అవన్నీ శరీరాలు. కానీ రష్యా వాళ్ళలో ఉండే ఆత్మ సంబంధం కృష్ణుడితో ఉంది. దట్ దే డోంట్ నో. హిందువుల సంబంధం కృష్ణుడితో ఉంది. వాళ్ళు ఎందుకు సాయిబాబాని పూజిస్తున్నారు, వాళ్ళు ఎందుకు వినాయకుడిని పూజిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చదవటం లేదు కాబట్టి. సో పాయింట్ వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన అంత గొప్ప వ్యక్తి, ప్రభుపాద కూడా. అందుకే మనం వీళ్ళని అక్కడ ఉన్నాడు. ప్రభుపాద, భక్తి సిద్ధాంత, గౌర్ కిషోర్, గురు పరంపర అక్కడ. ఎందుకంటే వీళ్ళంతా కూడా సామాన్యులు కాదు. ఎలాంటి వ్యక్తినైనా, మీరు తాగుబోతు కావచ్చు, మీరు మాంసాహారి కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారంటే 6 నెలల్లో ఎత్తి పారేస్తారు. మీ అలవాట్లను ఎత్తేసి ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ మారిపోయి. అది ఎట్లా వీలైంది? అది వాళ్ళు భగవంతుడికి రికమెండ్ చేస్తే. భగవంతుడు కావాలంటే ఎవరినైనా కూడా ఆయన పవిత్రుడిగా చేసేయచ్చు. కాబట్టి వీళ్ళు ఏజెంట్స్, వీళ్ళు భగవంతుడి యొక్క ఏజెంట్స్. వీళ్ళు ఎవరిని రికమెండ్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళ బతుకులు మారిపోతాయి. సో భక్తి వినోద్ ఠాకూర్ ఆయన మీకు చెబుతున్నట్టుగా ప్రారంభంలో నిత్యముక్త, సాధనముక్త, కృపాముక్త. భక్తి వినోద్ కృపాముక్త అంటే గురువుల దయ వల్ల. కొంతమందికి సాధన చేయడం కూడా చేత కాదు, నేర్చుకోవడం చేత కాదు, కానీ గురువు గారు చెప్పినట్టుగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏం లేదు వాళ్ళకి. ఇంకా ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం, ఈ 3 గుణాలు ఏంది, ఈ మనస్సు ఏంది, తర్వాత ఇంద్రియాలు ఏంది, ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ తెలుసుకోవడం. కానీ వాళ్ళు గురువుని నమ్ముకుని వచ్చాక గురువు గారు ఎటు చేయమన్నాడు, నువ్వు రోజు ఎటు చేయవు, గురువు గారు ఈ పని చెప్పారు, ఆ పని చెప్పారు, చేస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకి వెంటనే అంటే గురువు సంతోషపడినట్లయితే వెంటనే శిష్యుడికి ఆత్మ సాక్షాత్కారం. రికమెండ్ చేయాలి కదా. గురువు గారు చూస్తారు, వీడు నన్ను బెదిరించకుండా, నాతో కొట్లాడి పెట్టకుండా, గొడవ పెట్టకుండా, వాదులాట లేకుండా జ్ఞానాన్ని పొందే పద్ధతి. ఎప్పుడైనా మనం స్వాముల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలంటే మనం వినయంగా ఉండాలా, సేవాభావాన్ని కలిగి ఉండాలా, మనం శరణాగతి, మాయ శరణాగతి నుంచి భగవంతుడి శరణాగతి. ఎక్కడైనా శరణ పొందాల్సి. ప్రస్తుతం మనం మాయ శరణలో పడి పూర్తిగా బుద్ధి పోగొట్టుకుని సంసారంలో బతుకుతున్నాం కదా. అది ఆ శరణ మనం వైష్ణవులు గురువు దగ్గర శరణ పొందినట్లయితే, ఎందుకు మందిరాలకి ఎంతోమంది వస్తూ ఉంటారు, నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా.
వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తారు కొద్ది రోజులు ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తారు కానీ మారరు. ఎందుకంటే వాళ్ళు ఈ 3 ప్రిన్సిపల్స్, ఒకటి వచ్చి శరణాగతి పొందడం, రెండోది వాళ్ళ దగ్గర మనం వినయంగా ఉండడం, మూడోది మనం అడిగి తెలుసుకోవాలి. అంటే వినయంగా ఉండమంటే ఎదవలాగా ఉండడం కాదు. వినయంగా ఉండడం అంటే గురువు మీద మన నమ్మకం ఉంది, వీళ్ళు మనల్ని మోసం చేయరు, వీళ్ళకి విషయాలు తెలుసు కాబట్టి వినయంగా వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. కానీ మనకు సందేహాలు ఉన్నాయి, చేతులు అడగచ్చు, స్వామీజీ మా మట్టి తలకాయకి ఇది అర్థం కావట్లేదు, నేను ఒక మూర్ఖుడిని కొద్దిగా వెంటనే వాళ్ళు చెబుతారు. వినయంగా అడిగినప్పుడు వాటి ప్రశ్నలు కూడా అడగాల. మన లోపల మనకి సందేహాలు, లోపల నమ్మకం కుదరట్లేదు, బయటికి తలకాయ ఊపితే హిపోక్రసీ, హిపోక్రైట్. కాబట్టి మనం ఏదైనా విషయాలు అర్థం చేసుకోవాలి, అర్థం కాకపోతే అడగాలి. ఇక రాసుకో భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఒక విలక్షణమైనటువంటి, అసాధారణమైనటువంటి, అలౌకికమైనటువంటి, అందుకే ఆచార్యులు గురువులు. ఆచార్యుడు చెప్పేది అదే, గురువు చెప్పేది అదే. ఆచార్యుడు ఏంది, గురువు ఏంది అంటే గురువులు ఎవరైనా కూడా గురువు కావచ్చు, కానీ ఆచార్యుడు అంటే భగవంతుడు తన ఏజెంట్ని పంపిస్తాడు. భగవంతుడు నన్నేం పంపించలే, లోకాన్ని ఉద్ధరించడానికి. ముందు నన్ను నేను ఉద్ధరించుకుని, నేను ఎలా ఉద్ధరించుకున్నాను మీకు చెబుతా అంటే మీరు కూడా ఓహో మన గురువు గారు తనంతా ఈ విధంగా ఉద్ధరించుకున్నాడు, ఆయన తన అనుభవాన్ని షేర్ చేస్తున్నాడు, అంటే మనం కూడా ఇట్లా చేద్దాం. కాబట్టి గురువు అంటే ఈ సంసారానికి చెందిన వ్యక్తే, ఆయన బాగుపడి చెబుతున్నాడు, మీరు కూడా ఇట్లా చేస్తే బాగుపడి. కానీ ఆచార్యులు అంటే వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, వాళ్ళు పైనుంచి వచ్చి ఎంతోమందిని గురువులు చేసి వెళ్తారు, వాళ్ళు ఎంతోమంది దారిలో. అందుకే ప్రభుపాద అన్నారు. ఇక్కడ ప్రభుపాద్ అడుగుతుంటారు, ఏమి ఈయన్ని ప్రభుపాద అంటారు, దాని అర్థం ఏంది? ప్రభుపాద్ జయ ప్రభుపద, జయ ప్రభుపద, జయ ప్రభుపద, జయ ప్రభుపద. ఎందుకు మనం ఈ హరే కృష్ణతో పాటు ప్రభుపాద కూడా అంటాం? ఆ ప్రభుపాద అనే శబ్దానికి అర్థం ఏంటి? ప్రభుపాద అంటే ఎవరైతే ఆయన చరణాన్ని, ప్రభుపాద ఎవరైతే ఆయన చరణాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు కూడా ఆయనలాగా తయారవుతారు, లేదా వాళ్ళు కూడా గురువులు అవుతారు. అంటే ఒక వ్యక్తి ఎలా ఇతరులను గురువులు చేస్తాడు, ప్రభుపాద అదొక అర్థం. ఆయన చరణాల దగ్గర కూర్చున్నట్టంటే మీకు కూడా కృష్ణుడితో సంబంధం కలుగుతుంది. రెండో అర్థం ప్రభుపాద అంటే ఆయన భగవంతుడి చరణాలని ఎప్పుడు మర్చిపోయినటువంటి వ్యక్తి. ప్రభు అంటే దేవుడు, ప్రభుపాద్. సో ఏ డివోటీ విల్ నెవర్ ఫర్గెట్ గాడ్. నాట్ దట్ 16 మాళ్ళు సంధ్యార్తి మంగళార్తిను. మనం భక్తులైతే 24 గంటలు భక్తులు, ఏం చేస్తున్నా కూడా భక్తులు, వంటశాలలో ఉన్నా కూడా భక్తులు, బస్సులో కూర్చున్నా కూడా భక్తులు, మనం కాలేజీకి వెళ్తున్నా కూడా భక్తులు. ఇది గుర్తుండే, ఐఎమ్ ఏ డివోటీ స్టూడెంట్, ఐఎమ్ ఏ డివోటీ ఇంజనీర్, ఐఎమ్ ఏ డివోటీ గృహస్థ. దట్ మీన్స్ ఇఫ్ యూ బికమ్ ఏ డివోటీ, యు ఆర్ ఏ డివోటీ ఫర్ 24 hours, యు ఆర్ ఏ డివోటీ ఫర్ ఆల్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్ వారంలో సరిపోయి భజన చేసి వస్తాం, నాట్ లైక్ దట్. కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన చైతన్య మహాప్రభు తర్వాత, చైతన్య మహాప్రభు 14వ శతాబ్దంలో వచ్చాడు. భక్తి వినోద్ ఠాకూర్ చైతన్య మహాప్రభు తర్వాత షడ్గోస్వాములు ఉన్నారు. షడ్గోస్వాముల తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, తర్వాత బల్దేవ్ విద్యాభూషణ్, ఆ తర్వాత మధ్యలో వీళ్ళు కూడా ఉన్నారు, నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాస ఆచార్య, ఆయన శ్యామానంద పండిట్, అంత గురు పరంపరలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ ఆయన మన దగ్గర భూతకాలంలో పాస్ట్లో
ఆయన భక్తి వినోద్ ఠాకూర్, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, ఆయన తర్వాత భక్తి వినోద్ ఠాకూర్, ఆ తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి సిద్ధాంత, భక్తి వేదాంత. ఈయన చైతన్య మహాప్రభు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత, శతాబ్దాల తర్వాత వచ్చి చూశాడు. చైతన్య మహాప్రభు ఆయన ఉన్నప్పుడు సులభంగా అందరినీ యారే దేక తారేక ఆయన చైతన్య మహాప్రభు ఎక్కడికి పోయినా ఆయన చూసిన వాళ్ళు, ఆయన నోటి నుంచి హరే కృష్ణ విన్నవాళ్ళు, తర్వాత తెలుసో తెలియకో ఆయనకి ఏమైనా సేవ, అందరూ భక్తులు అయిపోయారు ఆ రోజుల్లో 14వ శతాబ్దంలో. తర్వాత మెల్లిగా ఇదంతా కూడా ఇదై పాడైపోయి ఆ తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ మళ్ళీ భగవంతుడు మనం ప్రారంభించిందంతా కూడా పాడైపోయింది. అందుకే ప్రభుపాద అన్నాడు, ప్రభుపాద ఏమన్నాడు, నేను ఢాంచా అంటే స్ట్రక్చర్, నేను మీరంతా చక్కగా భక్తి చేసుకోవడానికి ఒక ఏర్పాటు చేసిపోతున్నా ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థని. మీరు కనీసం దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతే దీన్ని పాడు చేయమాకండి. నేను వెళ్ళేప్పుడు ఆయన 108 మందిరాలు కట్టాడు. ఆయన దానికి ఇస్కాన్ మందిరాలు ఎలా నడవాలో కూడా ఆయన చెప్పాడు. ఇస్కాన్ మందిరాల్లో ఉదయం 4:30 నుంచి రాత్రి 10 గంటల దాకా జీవితం ఎలా గడవాలో మీరు ఆ పద్ధతిలో మీరు బతకండి, మీరు ఇతరులకి ఈ విధంగా నేర్పించండి, కానీ మీరు దీన్ని పాడు చేయమాకండి. పాడు చేస్తే మళ్ళీ అంత ఉన్న భక్తి అంత పోయింది. మళ్ళీ ఎవరు మనకి సరిగ్గా చెబుతారు విషయాలు. కాబట్టి శిష్యులు శ్రద్ధగా గురువు గారు చెప్పింది దాన్ని డైల్యూట్ చేయకుండా, దాన్ని మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నట్టుగా తీసుకెళ్తుంటే మనము భక్తులకు ఎదుగుతాం, మన దగ్గరికి వచ్చే వాళ్ళని మనం భక్తులు చేయగలుగుతాం. అటు భక్తి వినోద్ ఠాకూర్ చైతన్య మహాప్రభు తర్వాత ఎన్నో 100 సంవత్సరాలు, ఆయన 200-300 సంవత్సరాల తర్వాత ఆయన 14వ శతాబ్దం అయితే ఈయన 18వ శతాబ్దంలో వచ్చాడు. 19వ శతాబ్దంలో వచ్చి బర్త్డే వచ్చి ఆయన చూశాడు. అంతా హరే రామ హరే కృష్ణ పేరు మీద రాసలీలు అంటాడు, ఆడాలతో తిరుగుతున్నారు. తర్వాత హరే రామ హరే కృష్ణ అంటారు, మాంసాహారం తింటారు, అంత తమాషా. హరే రామ హరే కృష్ణ అడుక్కు తినడం, బజార్లోకి వెళ్ళి కాషాయ గొడ్లు వేసుకుని హరే రామ హరే కృష్ణ డబ్బులు దండుకోవడం అని చూస్తాడు. ఎవ్రీథింగ్ స్పాయిల్డ్. అంటే భక్తి స్పిరిట్ ఈజ్ లాస్ట్. ఈ హరే కృష్ణ మంత్రాన్ని తమాషా చేసి, అంటే అంత లూజ్ క్యాండిడేట్స్, అడుక్కు తినేవాళ్ళు, నీచంగా బతికేవాళ్ళు, వాళ్ళంతా కూడా హరే రామ హరే మంచిదే, కానీ వాళ్ళకి శ్రద్ధ లేదు, అంత పాడేది. ఆయన చూశాడు. మరి భక్తి వినోద్ ఠాకూర్ జీనియస్, ఫిజిక్స్లో జీనియస్, కెమిస్ట్రీలో జీనియస్, అట్లా ఈయన స్పిరిచువల్ సైన్స్లో జీనియస్. ఈ విధంగా పాడైపోయిన కుళ్ళిపోయిన సమాజాన్ని వీళ్ళని మళ్ళీ ఎలా నేను శుద్ధ జీవితానికి భక్తిలోకి ఎలా తీసుకురావాలా అని చెప్పి ఆయన చక్కగా ఆ శాస్త్రాలంతా ఈ విధంగా వివరిస్తూ ఉదాహరణలతో ఆయన సరళమైనటువంటి భాషలో మాట్లాడుతూ తర్వాత ప్రమాణాలు చెబుతూ శాస్త్రాల నుంచి మనుషుల్లో ఉండేటువంటి మానవత్వాన్ని మళ్ళీ ఆయన మేలుకొల్పాడు, బయటికి తీశాడు. మనుషులు అందరూ కూడా ఉంటుంది, మనుషులు అంతా కూడా దైవత్వం అనేది ఉంటుంది, ఆత్మ అనేది మరుగున పడిపోయింది. ఇప్పుడు ఈయన ఇంతకుముందంత లేదు, ఇప్పుడు తిలకాలు పెట్టుకుని మాలు తీసుకుని కొద్దిగా మారుతున్నావు కదా. ఇంతకుముందంతా నీకు ఇది లేదు కదా, ఈ తిలకాలు పెట్టుకోవడం, మాలు తీసుకుని ఏదో డ్రైవింగ్ చేసుకోవడం, ఆ పనులు ఇంటి పనులు మారుతున్నాడు. అంటే భక్తుల సాంగత్యంలోకి వచ్చేప్పటికి మెల్లిగా తేడాలు వస్తున్నాయి, జీవితం బాగుపడుతుంది కదా. ఈ రకంగా భక్తి వినోద్ ఠాకూర్ ఆయన చూసి ఇటువంటి సమాజంలో ఎలా మనం మళ్ళీ మనుషుల్ని భగవంతుడి వైపుకి తిప్పాలి. అందుకని ఆయన అందరూ భక్తి వినోద్, ఆయన ఆడుకున్నాడు భక్తితో. ఎట్లా పాటలు పాడాడు, ఎన్ని పుస్తకాలు రాశాడు, ఎంతమంది ఆయన ప్రవచనాలు ఇస్తుంటే జనాలంతా నోరేళ్ళ పెట్టి, అంటే ఆయన అంత గొప్ప పండితుడు. ఆయన మాట్లాడుతుంటే జనాలంతా ఎవరు ఆయన దాటికి తట్టుకోలేకపోయేవాడు. ఆయన అంత మాట జనాల దగ్గర
ఆయన ప్రవచనం విన్నారంటే హరే రామ హరే కృష్ణ అనకపోతే మనం నరకానికి పోవడం ఖాయం. అంత విల్ కన్విన్స్ యూ సో స్ట్రాంగ్లీ. నేను నా జీవితంలో హరే రామ హరే కృష్ణ అనకపోతే నేను తెలిసి విషాన్ని తింటున్నాను అన్నట్టుగా ఆయన వాళ్ళకి వివరించేవాడు. అందువల్ల ఏం పోయింది మనకి హరే రామ హరే కృష్ణ అంటే అండం ప్రారంభిద్దాం అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్కి, సచ్చిదానంద ఠాకూర్ భక్తి వినోద్ తిరోభావ దినోత్సవ తిథికి